రెండు విధాలా కట్టారు పల్లవులు సోలరదు. ఒకటి గుడి లెఫ్ట్ సైడ్ వెనక భాగం ప్రదర్శన చేస్తే లింగాకారంలో ఉంటుంది, లోపల గర్భగుడి చూస్తే ఏనుగు ఆకారంలో ఉంటుంది. వెల్కమ్ టు భక్తి తెలుగు ఛానల్. ఇప్పుడు మనం తిరుత్తల నుండి మన ప్రయాణాన్ని తిరుపతి దగ్గర ఉన్నటువంటి గుడిమల్లం వైపు వెళ్తున్నాము. ఇది తిరుపతి నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడిమల్లం తిరుపతి జిల్లా ఏట్కూరు మండలంలో ఉంటుంది. ఇక్కడ శ్రీ అనంతవల్లి సమేత పరశురామేశ్వర స్వామి దేవస్థానం ఇది. ఇక్కడ మీరు చూస్తున్నది ఇప్పుడు ఆ దేవస్థానం ముందున్నాం మనం. ఈ దేవస్థానం భారతదేశంలోని మొదటి శివాలయంగా చెప్పబడుతుంటుంది. ఇక్కడికి వివాహం కాని వారు మరియు సంతానం లేని వారు ఎక్కువగా దర్శించుకున్నట్లయితే ఈ స్వామి వారిని వివాహం కాని వారికి వివాహం అవుతుంది, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని ఒక నమ్మకం ఉండేది. ఇప్పుడు మీరు చూస్తున్నదే భారతదేశంలోని మొట్టమొదటి శివాలయం ఇది. ఈ శివాలయం స్వర్ణముఖి నది ఒడ్డున వెలిసిన పరశురామేశ్వర స్వామి ఆలయము అత్యంత పురాతనమైనది. ఇప్పుడు మనం చూస్తున్నది పురావస్తు శాఖ వారు ఏర్పాటు చేసిన పలకలు. ఈ బోర్డు మీద ఈ ఆలయ చరిత్ర, ఈ గుడి నిర్మాణం ఎప్పుడు జరిగింది అనేది వివరంగా రాసి ఉంటుంది. ఇప్పుడు మీరు దీన్ని తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్ లో 3 పలకల మీద రాసి ఉన్నది. ఇప్పుడు మనం చూస్తున్నది అదే. ఈ దేవాలయం అంతా చాలా పురాతనమైనది. ఇది 2300 సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయము. సుమారుగా ఈ ఆలయ చరిత్ర చూసినట్లయితే ఇప్పుడు మీరు చూస్తున్నది అనంతవల్లి పార్వతీదేవి, శ్రీవల్లి, దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, సూర్యభగవానుడు ఆలయాలు ఇచ్చట శోభానీయంగా వెలిసినవి. భక్తుల కోరికలు తీర్చే ఆలయంగా పేరుగాంచింది. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనం చూస్తుంది ఆలయ గోపురం. ఇది భారతదేశంలో మొట్టమొదటి శివాలయంగా పేరొందింది. ఇది చాలా పురాతనమైనది, ప్రాచీనమైనది. దీన్ని పురావస్తు శాఖ వారు మొట్టమొదటిగా గోపీనాథరావు అనే పురావస్తు శాస్త్రవేత్త దీన్ని వెలుగులో తీసుకొచ్చినాడు 1911 సంవత్సరంలో. అది కూడా ఇక్కడ ప్రతిరోజు పూజలు జరుగుతాయి. ఆరుద్ర నక్షత్రంలో ప్రత్యేకించి అభిషేకాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఇక్కడ ఈ ఆలయం గురించి మన విశేషాలను ఇక్కడ ఉన్న అధికారిని అడిగి తెలుసుకుందాము. ఈ గాలి గోపురంలో ఆ రోజుల్లో పల్లవులు సోలరదులు గాలి గోపురం గజపుష్టి ఆకారంలో కట్టారండి. ఏనుగు ఆకారంలో బ్యాక్ సైడ్ అంటే గజపుష్టి ఆకారం బ్యాక్ సైడ్ అనమాట. లోపల గర్భాలయం కూడా ఇదే ఆకారంలో ఉంటుంది. మధ్యలో బ్రహ్మ, పరశురాము, శివుడు త్రిమూర్తులుగా ఉంటారు. గుడి 2 విధాలా కట్టారు పల్లవులు సోలరదు. ఒకటి గుడి లెఫ్ట్ సైడ్ వెనక భాగం ప్రదర్శన చేస్తే లింగాకారంలో ఉంటుంది, లోపల గర్భగుడి చూస్తే ఏనుగు ఆకారంలో ఉంటుంది. కింద బ్రహ్మ, ఆయన భుజాల పైన పరశురాము, పైన లింగాకారంతో శివుడు ఉంటారండి. చాలు